ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నిన్న జరిగినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం అది అనుకోకుండా అత్యవసరంగా రాష్ట్ర అసెంబ్లీ సమావేశం జరిగింది. అసెంబ్లీ సమావేశం ఎందుకు జరిగింది? అసెంబ్లీ సమావేశం జరగడానికి కారణం ఏంటి అంటే 5.5 కోట్ల మంది ప్రజల్ని 5.5 కోట్ల మంది ప్రజల్ని మరొకసారి అసెంబ్లీ సాక్షిగా ఫూల్స్ చేయటానికి, అసెంబ్లీ సాక్షిగా ఫూల్స్ చేయటానికి 164 మంది ప్రజాప్రతినిధులు నిన్న అసెంబ్లీలో సమావేశం అవటం నాకు కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. సహజంగా అసెంబ్లీ ఎప్పుడు కూడా ప్రజా సమస్యల్ని ఎలా తీర్చాలి, ప్రజా సమస్యల పట్ల మన ప్రభుత్వం ఎలా నడవాలి, ప్రజలకి 5.5 కోట్ల మంది ప్రజలకి మనం ఏమైనా మంచి చేయగలమా, ఇలాంటి అంశాల మీద ఏ దేశంలో అయినా ఏ రాష్ట్రంలో అయినా శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు అత్యవసరమైన సమావేశం పెట్టుకుంటారు. 5.5 కోట్ల మంది ప్రజలు గమనించాల్సింది ఏంటంటే ప్రజలని ఎలా మోసం చేద్దామా, ప్రజలని ఎలా వేమారుద్దామా, రైతుల కడుపు ఎలా కొడదామా, కళ్ళ అర్పకుండా అబద్ధాలు ఎలా చెబుదామా అని అసెంబ్లీలో 164 మంది శాసనసభ్యులు నిన్న సమావేశం అవటం నాకు కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే నిన్న అసెంబ్లీలో ప్రసంగించిన ప్రతి ఒక్కళ్ళు, ఇన్క్లూడింగ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా, కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పటంలో గురువుని మించిన శిష్యుడిలాగా చంద్రబాబు నాయుడిని మించినటువంటి నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారితో పోటీ పడుతూ ఆయన్ని కూడా నెట్టేసి ముందుకెళ్ళిపోవాలి అని ఉసేన్ బోల్ట్ లాగా పరిగెడుతున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకి మంచి చేయాల్సినటువంటి సందర్భంలో, రాష్ట్ర ప్రజలకి ఏదైనా మంచి కార్యక్రమం అందించాల్సిన సందర్భంలో, రాష్ట్ర ప్రజల కోసం ఏమైనా 164 సీట్లు ఇచ్చి మనల్ని అధికారంలో కూర్చోబెట్టినటువంటి రైతులకి, ఉద్యోగస్తులకి, మహిళలకి మనం నిజాయితీగా ఏమన్నా చేద్దామని ఆలోచించటంలో నిన్న అసెంబ్లీ సమావేశం జరిగి ఉంటుందేమోనని అందరూ భావిస్తున్నారు. కానీ నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్పేది, నిన్న జరిగిన సమావేశం ప్రజలకి మంచి చేయటం కోసం కాదు. నిన్న జరిగినటువంటి సమావేశం ప్రజలకు ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగిద్దాము, ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచుదామని అయితే కాదు. నిన్న జరిగినటువంటి సమావేశం ప్రజలని, రైతుల్ని, మరి ముఖ్యంగా అమరావతి రాజధాని రైతుల్ని ఎలా ముంచేద్దాం, అమరావతి రాజధాని రైతుల్ని ఇంక ఎలా మభ్య పెడదాం, అమరావతిని ఒక ఏటీఎం లాగా, అది ఒక అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా దాన్ని ఎలాగ మనం దాని మీద వ్యక్తిగతమైనటువంటి ఆస్తులు పెంచుకుంటూ, నేను మొన్న ప్రెస్ మీట్లోనే చెప్పా, ఈ దేశంలోనే అత్యధిక సీఎం 934 కోట్ల రూపాయలతోటి అత్యధిక ధనిక సీఎం అయినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ విధంగా అత్యంత ధనిక సీఎం అయ్యాడు? ఇదిగో ఈ అమరావతి లాంటి తల్లిని అడ్డం పెట్టుకొని, అమరావతి లాంటి ఒక తల్లి, కన్న తల్లి, అమరావతి రాజధాని అనేది ఒక కన్న తల్లి లాంటిది. ఎందుకంటే అమరావతిలో ఉన్నటువంటి రైతులు మనకి అన్నం పెట్టేటువంటి రైతన్నలు. మన కన్నతల్లి ఎంత ప్రాముఖ్యమైన మన జీవితంలో వ్యక్తో, మనకి అన్నం పెట్టేటువంటి రైతన్న కూడా అంతే ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి.
మనం అన్నం పెట్టేటువంటి రైతన్నలని నిరవధికంగా కళ్ళార్పకుండా మన రైతన్నలకి నిరవధికంగా కన్నార్పకుండా మోసం చేద్దాము అనేటువంటి ఒక దుర్బుద్ధితోటి నిన్న పెట్టినటువంటి అసెంబ్లీ సమావేశాలు రైతన్నలని కాకుండా యావత్ 5.5 కోట్ల మంది ప్రజలను మోసం చేయటానికి చేసేటువంటి ఒక పన్నాగం అయితే మాత్రం నేను అభివర్ణించగలుగుతాను. నేను ముందుగా రాష్ట్ర ప్రజలకి, నా ప్రెస్ మీట్ చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక విషయం విన్నపం చేయదలుచుకున్నాను. ఈ రాష్ట్రంలో అమరావతి కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తుల్లో ప్రథమ వరుసలో ఉండేటువంటి వ్యక్తి నేను, మా పార్టీ. గత 5 సంవత్సరాల్లో అమరావతి కోసం మేము చేసినటువంటి పోరాటం, అమరావతికి మేము ఇచ్చినటువంటి మద్దతు, వ్యక్తిగతంగా నేను, పార్టీగా జేపీపీ పార్టీ, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కంటే అమరావతి మీద మాట్లాడే హక్కు ఉన్నటువంటి ఏకైక వ్యక్తిని నేను. దాని నేపథ్యం ఏంటి, నాకున్న లోకస్ ఏంటి, నేను అమరావతి రైతుల గురించి మాట్లాడే అర్హత ఉందా లేదా అమరావతి రైతులకు తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలకి తెలుసు. అమరావతి కోసం నేను చేసిన పోరాటాలు, అమరావతి రైతులకి ప్రాథమిక హక్కుగా ఉన్నటువంటి భూమిని కాపాడటం కోసం నేను ఇచ్చినటువంటి మద్దతు, మా పార్టీ ఇచ్చినటువంటి మద్దతు రాష్ట్ర ప్రజలు ఎవరు మర్చిపోలేదు. చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా వ్యక్తిగతంగా అమరావతి గురించి ఆలోచించే అర్హత, మాట్లాడే లోకస్ నాకుంది అని నేను భావించాను. కాబట్టి ఈరోజు నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలతోటి మాట్లాడాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాను. ఇది ఏ పార్టీని నిందించేటువంటి ప్రెస్ మీట్ కాదు, ఏ పార్టీని ప్రజల్లో చులకన చేసేటువంటి ప్రెస్ మీట్ కాదు, ఏ పార్టీని సపోర్ట్ చేసే ప్రెస్ మీట్ కాదని రాష్ట్ర ప్రజలు గమనించవలసిందిగా కోరుచున్నా. ఎందుకంటే మాది ఒక పార్టీగా, చిన్న పార్టీయా పెద్ద పార్టీయా అనేది పక్కన పెడితే, మాది ఒక పార్టీగా ఒక అమరావతి మీద మాట్లాడేటువంటి అర్హత, అమరావతి రైతులకు అన్యాయం జరుగుతున్నప్పుడు వారి కోసం పోరాడాల్సినటువంటి నైతిక బాధ్యత మా మీద ఉంది అని నేను భావించాను. కాబట్టి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకి వాస్తవాలు మాత్రమే చెప్పదలుచుకున్నా. వాస్తవాలు నేను చెప్పిన తర్వాత ప్రజలు నిర్ణయం తీసుకోండి. నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో మాట్లాడినటువంటి ఘనాపార్టీలు, ఎవరెవరైతే గొప్ప గొప్ప పదవుల్లో ఉన్నటువంటి ఘనాపార్టీలు అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు ఆడుతూ కళ్ళార్పకుండా వేల కోట్ల రూపాయలు ఎలా అమరావతి నుంచి దోచుకోవాలని మరో 10 సంవత్సరాలు వేసినటువంటి పన్నాగాన్ని నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేయదలుచుకున్నాను. ఎందుకంటే నేను మొదలే చెప్పాను, అమరావతి ఒక తల్లి, అమరావతి రైతులు మనకు అన్నం పెట్టేటువంటి రైతులు, వారికి అన్యాయం చేసేటువంటి ఏ పార్టీనైనా సరే, అమరావతి రైతులని మోసం చేయాలని చూసేటువంటి ఎవరినైనా సరే, అమరావతిని ఒక ఏటీఎం లాగా అడ్డం పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు తినాలి అని వేసి పన్నాగం పన్నినటువంటి కూటమి ప్రభుత్వ నాయకుల పన్నాగాన్ని నేను రాష్ట్ర ప్రజల ముందు ఈరోజు పెట్టదలుచుకున్నా. రాష్ట్ర ప్రజలు నిర్ణయం తీసుకుంటారు, కరెక్టా కాదా, నిజంగా శ్రవణ్ కుమార్ చెప్పింది కరెక్టా, శ్రవణ్ కుమార్ చెప్పిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయా, శ్రవణ్ కుమార్ చెప్పింది నిజమేనా కాదా అని ప్రజలు నిర్ణయం తీసుకోండి. ఇది తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగానో, పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగానో, లేకపోతే ఇంకొక పార్టీకి వ్యతిరేకంగానో చేస్తున్న పని కాదు. మన రైతన్నలు, మనకు అన్నం పెట్టే రైతన్నలు, వీళ్ళని కళ్ళార్పకుండా మరొక శతాబ్దం పాటు వాళ్ళని మోసం చేసేటువంటి కార్యక్రమాన్ని అసెంబ్లీ సాక్షిగా ఏ విధంగా చేస్తున్నారనేది నేను ఆధారాలతో సహా, వాస్తవాలతో సహా ప్రజల ముందు పెట్టడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాను.